ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ప్రియమైన వారి నుండి మీకు వార్త రాబోతుంది. అయితే ప్రియమైన వారి నుండి ఎటువంటి వార్త? శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885446114 రాబోతుంది. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది రాశి చక్రంలో, అలాగే వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వారు బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా జీవితాంతం గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వాక్యాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలను కూడా నూతనమైన మార్పులు చేసి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్ళగలుగుతారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, ఈ యొక్క 2025వ సంవత్సరం నవంబర్ 5వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి చూస్తే గనక, ప్రియమైన వారి నుండి మీకు ఒక వార్త రాబోతుంది. అంటే మీ యొక్క జీవితంలో చాలా ఆప్తులు, మిత్రులు, సన్నిహితులు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో అంటే వారితో మీకు చక్కటి బాండింగ్ అనేది ఉంది. అటువంటి వ్యక్తుల నుండి ఒక శుభవార్త మీకు రాబోతుంది. అంటే అది ఎవరి గురించి అయినా కావచ్చు, కానీ ఒక గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారి యొక్క పర్సనల్ విషయాలకు సంబంధించింది కావచ్చు, కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు. మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక గుడ్ న్యూస్ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక నూతన వ్యక్తితో మీరు పరిచయాన్ని అయితే ఏర్పరచుకోబోతున్నారు. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఆ వ్యక్తి యొక్క జీవితంలో మంచి సన్నిహితులుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది. అలాగే మీరు ఏదైనా పని మొదలుపెట్టే ముందు గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టడం అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుని పోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక సతమతం అవుతున్నట్లయితే ఆ ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. ఆ ఆటంకాలను క్లియర్ చేసుకునే విషయంలో మీరు చాలా రోజులుగా సిద్ధమతం
అవుతున్నారు. మీ యొక్క ఆటంకాలను మీరు ఈ రోజు క్లియర్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క బంధువుల నుండి లేదా స్నేహితుల నుండి మీ యొక్క కెరియర్కు సంబంధించింది లేదా ఆదాయ మార్గానికి సంబంధించింది ఒక శుభవార్తను పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. విదేశాలలో ఉంటున్న వ్యక్తులను స్వదేశంలో ఉన్నటువంటి తమ తల్లిదండ్రుల నుండి కావచ్చు, బంధువుల నుండి కావచ్చు, ఒక గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నారు, డబ్బు సమకూరటం లేదని అటువంటి వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా మీ యొక్క మిత్రులతో కానీ, బంధువులతో కానీ తగాదాలతో కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈ రోజు ఊహించని ఒక ఘటన జరుగుతుంది. ఆ ఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అవుతారు. అలాగే మీ యొక్క మిత్రులు, బంధువులు ఇలా ఎవరైతే ఉన్నారో వారి నుండి ఖచ్చితంగా మీరు ఒక మంచి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా ఒక పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆ పనిని మీరు పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి పనిని మీరు ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. వ్యవసాయదారులకి కూడా ఈ రోజు మిశ్రమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి తగాదాలను పరిష్కరించుకుంటారు. కుల వృత్తులు చేసుకుంటున్న వారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశి వారు ఎవరైనా సరే చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా సన్నిహితులు, బంధువులు లేదా చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని ఆటంకాల కారణంగా వారిని తెలుసుకోలేకపోతున్నారు. అటువంటి వారు అనుకోకుండా వారిని కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు చెందినటువంటి తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ అయితే మీకు ఎదురు వస్తుంది. అప్డేట్ న్యూస్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం. ఇక మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పనిని విషయంలో సమస్తం అవుతున్నారు. ఆ పని కంప్లీట్ చేయగలుగుతారు. అటువంటి పనిని ఈ రోజు పూర్తి చేయగలుగుతారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ విశ్వనాథ్ గారు, కేరళ తాంత్రిక్ గురువు గారు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్, విదేశీయానం, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, మీ ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 8885444614.